ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తారని చెప్పని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అనేక పోరాటాలు భవన నిర్మాణ కార్మికులు చేసిన అనంతరం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేస్తున్నాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అని చెప్పేసి మాట వరుస ప్రకటించారు. తీరా ఆచరణలో రకరకాల ఆటంకాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదాహరణకి సహజంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుడు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి క్లెయిమ్ ఇస్తామని చెప్పారు. క్లెయిమ్ అమలు కాకుండా ఉండటం కోసం సహజ మరణానికి ఎఫ్ఐఆర్ ఇవ్వాలని చెప్పని నిబంధన పెట్టారు. సహజ మరణానికి ఎప్పుడైనా ఏ చట్ట ప్రకారమైన ఎఫ్ఐఆర్ ఇస్తారా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవా? అంటే ఆచరణలో అమలు కాకుండా ఉండటం కోసం ఎఫ్ఐఆర్ కావాలని చెప్పని నిబంధన పెట్టి మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి పత్రికల్లో ప్రకటించుకున్నటువంటి పన్నాగం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకి నిజంగా లబ్ధి చేకూరుతారనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇటువంటి నిబంధనల్ని, ఇటువంటి అడ్డపుల్లల్ని తొలగించాలని చెప్పేసి సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గత బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పనిచేసినటువంటి కాలంలో సహజ మరణంతో పాటు ప్రమాద మరణానికి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలని తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, పాండిచ్చేరి ప్రభుత్వం పెంచి 10 లక్షల రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు సరిపోతే ₹1 కూడా సంక్షేమ పథకం బోర్డు నుంచి అమలు కావడం లేదు. కాబట్టి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి ప్రమాదవశాత్తు సరిపోయేటువంటి కార్మికుడు కుటుంబాన్ని ఆదుకునే దానికోసం 10 లక్షల రూపాయలు సంక్షేమ పథకం అమలు చేయాలని చెప్పేదని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ఈ సంక్షేమ పథకాల సాధన కోసం ఈ జూన్ 15వ తారీఖు నాడు రాష్ట్రంలోని అన్ని కార్మిక శాఖ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని చెప్పని సిఐటియు రాష్ట్ర కమిటీ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసినాయి. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రేపు 15వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఏఎల్ఓ కార్యాలయాల ముందు జరిగేటువంటి ధర్నాల్లో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని ఈరోజు జరుగుతున్నటువంటి గుంటూరు జిల్లా కమిటీ సమావేశం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్వి నరసింహారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.